డిఐజీ గుంటూరుకి వెళ్ళాను. సో గుంటూరు వెళ్ళినప్పుడు ఈయన అక్కడ ప్రోపగండా ఎలక్షన్స్ తిరగడం ఇవన్నీ అయినాయి. ఈయన తిరుగుతున్నాడు ఒక సైడ్, ఇందిరాగాంధీ కూడా తిరుగుతుంది 83. సో ఐ వాజ్ దేర్. బందోబస్తు వీళ్ళకి చేస్తున్నా, వాళ్ళకి చేస్తున్నా, నేను చూస్తున్నాను. సో ఆఫ్ కోర్స్ ఇందిరాగాంధీ నేషనల్ ప్రైమ్ మినిస్టర్, హెలికాప్టర్ ఇవి అవి చాలా హంగామా ఉంటుంది కదా. ఈయన ఈ వ్యాన్ లో తిరుగుతున్నాడు. ఈయన విపరీతమైన క్రౌడ్స్, చైతన్య విపరీతమైన క్రౌడ్స్. సో నేను ఆశ్చర్యపోయాను, ఇంత క్రౌడ్స్ వస్తున్నాయి, ఇద్దరికి ఎంత ఇది వస్తుందని. ఐ వాజ్ థింకింగ్ థింగ్స్ కొంచెం మారుతున్నట్టు ఉన్నాయని అప్పుడు నాకు ఫీల్డ్ కనిపించింది, పరిస్థితి మారేటట్టు ఉందని. ఇందిరాగాంధీ కూడా క్రౌడ్స్ వచ్చాయి, కానీ ఒక అపోజిషన్ లీడర్కి ఇంత క్రౌడ్స్ ఎక్కడ చూడలేదు అప్పటి వరకు. సో ఐ వాజ్ థింకింగ్ ఇది కొంచెం పరిస్థితి మారిందని. ఐ వాజ్ టాకింగ్ టు అవర్ ఆఫీసర్స్ అండ్ ఆల్ ఇన్ ది ఫీల్డ్. దే వర్ ఆల్సో సేయింగ్ బాగా మోజు ఉంది సార్, ఇప్పుడు చెప్పలేము ఎలక్షన్ టైంకి అని. సో ఎలక్షన్స్ అయిపోయినాయి. దెన్ ఇట్ బికమ్ వెరీ క్లియర్, విల్ గెట్ ఏ క్లియర్ మెజారిటీ అని. గ్రౌండ్ సిచ్యుయేషన్ వాజ్ వెరీ క్లియర్. ఎలక్షన్ 1-2 రోజుల ముందు మనకు తెలిసిపోతుంది కదా. అండ్ ఈ గాట్ ఎ హ్యూజ్ మెజారిటీ అండ్ ఈ ఫార్మ్ ది గవర్నమెంట్. అప్పుడు నేను గుంటూరులో ఉన్నాను డిఐజీగా. తర్వాత మా ఐజీ ఆనందరామ్ గారు ఉండేవారు. ఆయన వచ్చి నువ్వు వరంగల్ వెళ్తే బాగుండు, వరంగల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్నారు. సరే మీరు ఆర్డర్ ఇస్తే వెళ్తానని వరంగల్ వెళ్ళాను. సో ఎన్టీ రామారావు వరంగల్ వచ్చాడు. వరంగల్లో కొంతమంది నా గురించి చాలా బాగా చెప్పారు, వరంగల్ సన్నిహితులు కొంతమంది. సో ఆయనకు ఒక మంచి అభిప్రాయం అయితే ఉండేది నా మీద. సో బట్ ఎనీవే ఐ వాజ్ దేర్. తర్వాత ఈ భాస్కరరావు కూడా వచ్చింది ఆగస్ట్ లో. సో భాస్కరరావు టైంలో నన్ను ఇంటెలిజెన్స్ వేసాడు ఆయన. 85 ఆగస్ట్ సంక్షోభం. ఎన్టీ రామారావు అమెరికా వెళ్ళడం రావడం, హార్ట్ ఆపరేషన్ చేసుకొని, ఆ సంక్షోభంలో నాకు ఇంటెలిజెన్స్ వేశారు ఆయన. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈయన భాస్కరరావు వేశారు. భాస్కరరావు, ఓకే. భాస్కరరావు ఇది అమెరికా నుంచి వచ్చాడు. వచ్చినాక ఈయన మెజారిటీ నాకుంది, సీఎం కస్పెండ్ అయ్యాడు కదా. అప్పుడు నాకు ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాడు ఆయన భాస్కరరావు. ఎందుకో నాకు అర్థం కాలేదు. నాకు కూడా భాస్కరరావు మీద కూడా నాకు పెద్ద పరిచయం లేదు. బట్ ఆయన తీసుకొచ్చాడు, నేను చూస్తున్నాను పని. బట్ వీ న్యూ మెజార్టీ లేదు, మెజార్టీ వేరు విత్ ఎన్టీ రామారావు వాళ్ళు ఎమ్మెల్యేస్. సో అది చెప్పి నేను 4 రోజులు సెలవు పెట్టి ఊరు వెళ్ళిపోయాను. అప్పుడు అసెంబ్లీలో ఈ ప్రూవ్డ్ ఇస్ మెజార్టీ అండ్ ఈ బికేమ్ సీఎం. బట్ నేను నాకు మళ్ళీ వరంగల్ వేస్తారేమో, ఈయన సీఎం వచ్చాడు కదా, చాలా మంది పోస్టింగ్స్ అన్ని మార్చాడు ఈయన, భాస్కరరావు ఇచ్చినవి. సో ఆయన ఉంచుకున్నాడు నన్ను. సో ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ అయిపోయాను. ఆయనతో కంటిన్యూ కావడం అనేది కొంచెం హార్డ్ అంటారు కదా. ఆయన అందరితో ఓపెన్ అప్ అవడండి. స్వతహాగా చాలా సింపుల్ మ్యాన్ ఆయన, ఏం కాంప్లికేటెడ్ పర్సనాలిటీ కాదు, చాలా సింపుల్ మ్యాన్. ఒకప్పుడు చిన్న పిల్లడి తత్వం కూడా ఉంటుంది ఆయనకి. అడుగుతాడు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరిగా టైంకి రాకపోయినా, పోయినా పెట్టకపోయినా ఒక క్యారియర్ పంపించారు అనమాట ఎక్కడికో, వాడు రాకుండా అది తిండు, వాళ్ళు వచ్చి వడ్డిస్తే తింటాడు ఆయన. వెరీ సింపుల్ క్యారెక్టర్. బట్ అందరితో ఆయన ఓపెన్ అవడు. అందరితో ఓపెన్ అవడు కనుక అతను చాలా రిజర్వ్డ్ మనిషి అనుకుంటారు. ఇప్పుడు ఇంకోళ్ళు అయితే కొంతమంది వెంటనే 4 ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రైన్లో మనం వెళ్తున్నాకోండి, లేదా ఫ్లైట్లో వెళ్తున్నామండి, పక్క వాళ్ళతో మాట్లాడుకొని పరిచయం అయిపోయి కొంతమంది అనుకుంటారు. కొంతమంది పుస్తకం పట్టుకోనో, న్యూస్ పేపర్ పట్టుకోనో అలా క్వైట్గా ఉంటారు. ఆ క్వైట్గా ఉన్నవాడిని మనం ఏమనుకుంటాం, వీడు చాలా రిజర్వ్డ్, ఒకప్పుడు వీడికి చాలా అహంకారం, వీడు ఎవరితో మాట్లాడు, ఇలాంటివి అనుకుంటాం. కానీ పర్సనాలిటీ మాత్రం చాలా సింపుల్ మ్యాన్, వెరీ సింపుల్.